పీఎం ఏక్తా మాల్ కు భూమి కేటాయింపు ధర లీగల్ గా జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కమిటీ నిర్ణయం మేరకు కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. ఏది పడితే అది ఎలా మాట్లాడతారన్న శ్రీధర్ బాబు దేనికైనా బేస్ ఉండాలన్నారు. మేం చెప్పిందే రాయాలి అన్నట్టు కేటీఆర్ ఉన్నారని వ్యాఖ్యానించారు. పీఎం ఏక్తా మాల్ పారదర్శకంగా టెండర్ జరిగిందన్నారు. ఎక్కడ కూడా లోపభూయిష్టంగా జరగలేదని స్పష్టం చేశారు. టెండర్ నిబంధనల్లో ఎక్కడా మార్పు చేయలేదని అన్నారు. పరిశ్రమలు రావద్దు, పెట్టుబడిదారుల్ని అడ్డుకోవాలి అనేది కేటీఆర్ ఆలోచనని అర్థమవుతోందన్నారు. పీఎం ఏక్తా మాల్ కు భూమి కేటాయింపు ధర లీగల్ గా జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపు క్రితమే మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. అయితే 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని, వాళ్లకు తక్కువ ధరకు భూములు కేటాయించారనేటువంటి ఆరోపణకు సంబంధించి ఉదయం కేటీఆర్ కూడా మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా కొద్దిసేపటి క్రితమే శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడే వాళ్ళ హయాంలో ఇచ్చినటువంటి భూములన్నిటినీ కేవలం 90 లక్షలకు ఎకరం చొప్పున మాత్రమే భూమిని కేటాయించారు. కానీ మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,50,00,000కు ఎకరం చొప్పున భూమిని కేటాయించాం. అలాగే భూమి కేటాయింపుకు సంబంధించినటువంటి విషయంలో కూడా కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది తప్పితే ప్రభుత్వం గాని మంత్రులు గాని ఎవరు దానికి బాధ్యత ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా మంత్రి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఇచ్చారు. అయితే కేటీఆర్ గతంలో ఇప్పుడు భూముల కేటాయింపులో అవినీతి చోటు చేసుకుందని ఆరోపణ చేసినటువంటి క్రమంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములకు సంబంధించినటువంటి విషయాలు కూడా అలాగే ఇచ్చారా గత ప్రభుత్వం అనేటువంటి అంశాలతో పాటుగా గత ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా ఎందుకు తక్కువ ధరకు ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద కూడా విచారణ చేయాలనే ఆలోచన కల్పించాడు కేటీఆర్ అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూ వచ్చారు. మొత్తానికి పరిశ్రమలకు సంబంధించినటువంటి భూముల కేటాయింపులో ఎక్కడ అవకతవకలు గాని నిబంధనలకు ఉల్లంఘించి ఎక్కడ భూములు కేటాయించలేదనేటువంటి అంశాన్ని చెప్తూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యుల పాత్ర లేదనే అంశాన్ని చెప్పడంతో పాటు కేటీఆర్ ఆరోపించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీలో కూడా నిబంధనల మేరకు ఆ కంపెనీ యాక్ట్ ప్రకారం కంపెనీ నమోదు చేసినటువంటి సభ్యులలో కూడా 4 సభ్యులు ఆ కుటుంబ సభ్యులకు కూడా సంబంధం లేదనేటువంటి అంశాన్ని క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం మంత్రి శ్రీధర్ బాబు చేశారు. రైట్, థ్యాంక్ యూ చారి. పీఎం ఏక్తా మాల్ కు భూమి కేటాయింపు ధర లీగల్ గా జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కమిటీ నిర్ణయం మేరకు కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. ఏది పడితే అది ఎలా మాట్లాడతారన్న శ్రీధర్ బాబు దేనికైనా బేస్ ఉండాలన్నారు. మేం చెప్పిందే రాయాలి అన్నట్టు కేటీఆర్ ఉన్నారని వ్యాఖ్యానించారు. పీఎం ఏక్తా మాల్ పారదర్శకంగా టెండర్ జరిగిందన్నారు. ఎక్కడ కూడా లోపభూయిష్టంగా జరగలేదని స్పష్టం చేశారు. టెండర్ నిబంధనల్లో ఎక్కడా మార్పు చేయలేదని అన్నారు. పరిశ్రమలు రావద్దు, పెట్టుబడిదారుల్ని అడ్డుకోవాలి అనేది కేటీఆర్ ఆలోచనని అర్థమవుతోందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆరోపణలకు తమను అడిగితే ఎలా అని ప్రశ్నించిన శ్రీధర్ బాబు రాజకీయ ప్రలోభాలకు